కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలో స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం నేపథ్యంలో కొత్త జోష్తో ముందుకు సాగుతోంది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా కొనసాగుతుంది. 24 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలేందుకు సిద్ధమవుతున్నాయంటూ సమాచారం. అధికారం కోల్పోయిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి 50,000 మందిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. 10 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు ప్రైవేటు వాహనాలతో పాటుగా 250 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని నియోజకవర్గాల వారీగా కేటాయింపు చేశారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో జన సమీకరణ విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలను బహిరంగ సభకు రావద్దనే సూచిస్తున్నారు. కేవలం యువతకు మాత్రమే ప్రయారిటీ ఇస్తూ సన్నాహక సభల్లో పలు సూచనలు చేస్తున్నారు. కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలో స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం నేపథ్యంలో కొత్త జోష్తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ముఖ్యమైన నాయకులందరూ కూడా. అందులోనూ ప్రతిపక్ష నాయకుడిగా చాలా కాలం కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడబోతుండడంతో ఏం మాట్లాడబోతున్నారో అనేటువంటి ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా సుమారుగా 10 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్న తరుణంలో సభ ఎలా జరగబోతోంది అనేది కూడా చాలా ఉత్కంఠను కలిగిస్తోంది. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సభకు సంబంధించి 10 లక్షల మంది అంటున్నారు, సుమారుగా 1500 ఎకరాలు అంటున్నారు. ఏంటి పరిస్థితి అక్కడ? బీఆర్ఎస్ రజతోత్సవ సభ రేపు అంగరంగ వైభవంగా జరగబోతుంది. సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద సభా ప్రాంగణాన్ని నిర్ణయించి అక్కడ 1213 ఎకరాలను రైతుల నుండి సేకరించారు. అందరి దగ్గర కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ప్రతి రైతు దగ్గర తీసుకొని అన్ని ఏర్పాట్లను చేశారు. ఏర్పాట్లలో ఏ విధమైన లోటుపాటు రాకుండా చూశారు. 159 ఎకరాల్లో సభా ప్రాంగణం, అదేవిధంగా 5 ఎకరాలలో వేదిక నిర్ణయించారు. సుమారు 400 మంది కూర్చునేందుకు వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో అధినేత కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వేదిక పైన కూర్చుంటారు. దీంతో పాటు 10 లక్షల జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఆయన ఉమ్మడి జిల్లా నాయకులందరితో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వరుస భేటీలు నిర్వహించారు. వారందరికీ దిశానిర్దేశం చేశారు. ఎలా తరలించాలని, ప్రజలను ఎలా తీసుకురావాలనేది, సైకిళ్లతో మొదలుకుంటే కార్లు, బస్సులు, ఇప్పటికే ఆర్టీసీ
ఎండి సజ్జన చెక్కును కూడా అందించారు. 3,000 ఆర్టీసీ బస్సులను హైర్ చేసింది బీఆర్ఎస్. అదేవిధంగా ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు, కార్లు, డీసీఎంలు, ఆటోలు అన్ని ప్రతి వాహనం కూడా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చే విధంగా గ్రామ స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట, అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గం నుండి ఎడ్ల బండ్ల ద్వారా సుమారు 150 ఎడ్ల బండ్ల ద్వారా బయలుదేరారు. వారు కూడా రేపు మధ్యాహ్నం కల్లా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇలా ఎక్కడ చూసినా, ఏ వాహనం చూసినా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చేలా అన్ని ప్లాన్లు చేశారు. రజతోత్సవ సభ ఏర్పాట్లలో ఏ విధమైన లోటుపాటు రాకుండా చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ ఈ 3 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో రజతోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఎటువైపు నుంచి వచ్చే వాహనాలు అక్కడే పార్కింగ్ చేసుకొని సభను వీక్షించిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ జామ్ కాకుండా చాలా సులువుగా వెళ్లిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు పోలీసుల సహకారం ముఖ్యంగా బీఆర్ఎస్ సభకు బాగానే ఉంది. ఇదే విషయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పోలీసులు సహకరిస్తున్నారు, ఇక ముందు కూడా సహకరించాలని ఆయన చెప్పారు. అదేవిధంగా పోలీసులతో సంబంధం లేకుండా 2,000 మంది యువకులతో వాలంటీర్లను సిద్ధం చేశారు. ఈ వాలంటీర్లు కేవలం ట్రాఫిక్ నియంత్రణ కోసం చూస్తారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా వారు చూసుకుంటారు. 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎందుకంటే ఎండవేడి బాగా ఉంది కాబట్టి. కేసీఆర్ సరిగ్గా 5 నుంచి 5:30 ప్రాంతంలో సభా వేదికపై చేరుకుంటారు. అప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. 10 లక్షల మంది జనాలు కూడా వస్తారు కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడతారు ఏంటి అనేది అందరిలో కొంత ఉత్సాహం ఉంది. కేసీఆర్ స్పీచ్ వినాలని అదే కొంత ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కేవలం ఒక సందర్భంలో మాత్రమే బయటకు వచ్చారు, పంట నిండిపోయిన సందర్భంలో. కానీ భారీ బహిరంగ సభ నిర్వహించడం అధికారం కోల్పోయిన తర్వాత మొదటిది కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అనేది అందరిలో ఉత్కంఠ ఉంది. నందు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.